నేపథ్యంలో భారత్ వెంటనే అప్రమత్తమైంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సొంతంగా ఓ డ్రోన్ తయారీకి రంగం సిద్ధం చేసింది. ప్రాజెక్ట్ కాల్ పేరుతో రిలీజ్ చేసిన ఈ డీటెయిల్స్ ని ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో రూపకల్పన చేసిన ఈ వన్ వే అటాక్ డ్రోన్ ఒక్కసారి ప్రయోగిస్తే పెను విధ్వంసం కలిగించి కానీ వదలదు. తొందరలోనే సైన్యానికి అందుబాటులోకి రానున్న ప్రాజెక్ట్ కాల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాల్ డ్రోన్ శత్రు దేశాల పాలిట కాల యముడు. 1000 కిలోమీటర్ల రేంజ్. శేష్నాగ్ 150 పేరుతో ప్రాజెక్ట్ కాల్. లాంగ్ రేంజ్ అటాకింగ్ లో కొత్త బలం. ఇరాన్ వార్ నేపథ్యంలో భారత ఆర్మీకి పదునైన ఆయుధాల సంపత్తి ఎంత ఉందనేది చర్చకు వస్తూ ఉండగా ఐజీ డిఫెన్స్ ప్రాజెక్ట్ కాల్ పేరుతో స్వదేశీ లాంగ్ రేంజ్ స్ట్రైకింగ్ డ్రోన్లను ఆవిష్కరించింది. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలను ముప్పు తిప్పలు పెడుతోన్న ఇరాన్ లాంగ్ రేంజ్ డ్రోన్లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం చేసే ఇలాంటి డ్రోన్లపై డిఫెన్స్ ప్రపంచం మాట్లాడుకుంటున్న వేళ ఈ ప్రాజెక్టు కాలుని భారత రక్షణ శాఖ బయట పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడికైనా సరే 1000 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించి టార్గెట్లను ఖచ్చితంగా విధ్వంసం చేయడమే ఈ ప్రాజెక్ట్ కాల్ ముఖ్య లక్ష్యం. కీలకమైన మౌలిక సదుపాయాలు, రాడార్ వ్యవస్థలు, లాజిస్టిక్స్ హబ్లను ఖచ్చితత్వంతో ఈ శేష్నాగ్ డ్రోన్లు నాశనం చేస్తాయి అంటున్నారు. అలానే గాల్లో దాదాపు 5 గంటల వరకు అలానే జర్నీ చేయగలగడం వీటి ప్రత్యేకత. ఇదంతా కూడా వన్ వే అటాక్ డ్రోన్. మరో యుద్ధం అంటూ పాకిస్తాన్ పాలకులు పదే పదే పలవరిస్తోన్న వేళ భారత్ ఆవిష్కరించిన ఈ ప్రాజెక్ట్ కాల్ నిజంగానే పాక్కి కాళరాత్రులు మిగిల్చేదే. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ లో భాగంగా రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ మన డిఫెన్స్ వింగ్ చేపట్టగా భవిష్యత్తు యుద్ధాలలో మానవరహిత వాహనాలతోనే జరుగుతాయన్నది నిర్వివాదాంశం. దానికి నిదర్శనం ప్రస్తుతం నడుస్తోన్న ఇరాన్ యుద్ధమే. కామికాజ్ సిరీస్ లో ఇరాన్ ప్రయోగిస్తోన్న షాహెద్ 136 డ్రోన్లకు ఈ శేష్నాగ్ 150 సరైన ప్రత్యర్థిగా చెప్పొచ్చు. అలాగని ఇదేం పలానా దేశంపై వాడడానికి తయారు చేస్తున్నది కాదు. మన స్వదేశీ అవసరాలకు అలానే విదేశాలకు కూడా విక్రయించే ఉద్దేశంతో రూపకల్పన చేయగా ఒక్కసారంటూ ఫైనల్ ప్రోడక్ట్ తయారై చేతికి వస్తే ఫస్ట్ దడ పుట్టేది మాత్రం మన పొరుగున ఉన్న కుట్రపూరిత దేశాలకే అనడంలో డౌట్ లేదు.